వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈ స్టోరీస్ అన్నిటికీ కూడా కాపీరైట్స్ వర్తిస్తాయి. ఇది ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారి స్టోరీ. ఆయన స్టోరీస్ని ఆయన పర్మిషన్ లేకుండా మరి ఏ ఛానల్లోనూ అప్లోడ్ చేయడానికి వీలు లేదు. అలా చేసిన వాళ్ళు లీగల్గా చాలా ఇష్యూస్ ఫేస్ చేయాల్సి వస్తుంది. అలానే ఫ్రెండ్స్, మీలో ఎవరైనా ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారి స్టోరీస్ని ఇంకెక్కడైనా వింటున్నట్లయితే దయచేసి నాకు ఇన్ఫామ్ చేయండి. రైటర్ గారు లీగల్గా ప్రొసీడ్ అవుతారు. అలానే నా స్టోరీ నచ్చుతున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకెవరికైనా షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయించండి. చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు ఫ్రెండ్స్. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. దానివల్ల మీకు నోటిఫికేషన్ ఇమీడియట్గా వస్తుంది. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు రాసినటువంటి అర్జునామృతం 64వ భాగం. ఏమండి, ఇదిగోండి టీ తాగండి. నువ్వు తెచ్చావేంటి జానకి? అమ్ములేది? ఏమోనండి, ఇంకా లేవలేదనుకుంటా. అదేంటి అంటుండగానే పట్టుబట్టలు పట్టుకొని చేతిలో తాంబూలాలతో వచ్చారు చలపతి ఫ్యామిలీ. ఏం రఘు, ఎలా ఉన్నావు? నిన్ను చూడ్డానికి రావడమే కుదరలేదు. ఇదిగో ఇలా రావాల్సి వచ్చింది. పర్వాలేదు, కానీ మీరేంటి ఇంత పొద్దున్నే, అది కూడా పూలు పండ్లు పట్టుకొని అంటుండగానే నేనే రమ్మన్నాను మావయ్య అంటూ వినిపించింది అమృత గొంతు. అందరూ వెనక్కి తిరిగి చూడగానే లైట్ గ్రీన్ కలర్ పట్టుచీరలో తలనిండా పూలు వేలాడుతుంటే లైట్ జ్యువెలరీతో సింపుల్గా రెడీ అయి వచ్చింది అమృత. అమలు, ఎక్కడికైనా వెళ్తున్నావా? లేదత్తయ్య. మరి ఇలా రెడీ అయ్యావేంటే అని అంజలి అడిగితే, పెళ్లి చూపులకి ఈ మాత్రం రెడీ అవ్వకపోతే ఎలా అంజలి? పెళ్లి చూపులా అంటుంటే, అమ్ము, మీ వాళ్ళెవరికి ముందు చెప్పలేదా అని అడిగాడు ప్రవీణ్. చెప్పలేదన్నట్టు తలూపి, మావయ్య, చలపతి వాళ్ళ మావయ్య వాళ్ళు నన్ను కోడల్ని చేసుకోవడానికి ఒప్పుకున్నారు. అందుకే ఈరోజు పద్ధతి ప్రకారం చూసుకోవడానికి వచ్చారు అంటూ కళ్ళల్లో కన్నీళ్లను దిగమింగి సంతోషంగా చెప్తుంటే వింటున్న ఎవరికీ నోట్లో మాట కూడా రాలేదు. ఏంటి నువ్వనేది? అవునత్తయ్య, ప్రవీణ్కి నేనంటే చాలా ఇష్టం. అందుకే పెళ్లి చేసుకోమని నేనే అడిగాను. మావయ్య, ఇంకో విషయం తెలుసా? చలపతి మావయ్య 1 రూపాయి కూడా కట్నం వద్దంట అనగానే రఘురామయ్య బాధగా, నేను నీకు పెళ్లి చేయలేననుకున్నావా అమ్మా? మాటలు తడబడుతుంటే, అది కాదు మావయ్య, నేను అంటుండగానే ఒక్క మాట కూడా మాట్లాడకుండా బాధగా అక్కడి నుండి వెళ్ళిపోయాడు రఘురామయ్య. మావయ్య, మావయ్య అంటూనే, అదేంటమ్మా, మేమొస్తున్నట్టు చలపతి చెప్పలేదా అని చలపతి అడిగాడు. లేదు మావయ్య, మీరు కూర్చోండి, నేను ఇప్పుడే వస్తాను. అంజు, కొంచెం చూసుకో అని చెప్పి లోపలికి వెళ్ళిపోయింది అమృత. బాధగా వాలు కుర్చీలో వాలిపోయిన రఘురామ్ని చూసి ఆయన ముందు మోకాళ్ళ మీద కూర్చుని, ఏంటి మావయ్య ఇలా వచ్చేశావు? నువ్వు పెద్దదానివైపోయావమ్మా. అది కాదు మావయ్య. జానకి లోపలికి వస్తూ, ఏం కాదే, పొయ్యి ఎవరు దొరకనట్టు వాణ్ణి చేసుకుంటావా? వాడి గురించి ఊర్లో ఎన్ని రకాలుగా అనుకుంటున్నారో తెలుసా? అవన్నీ నిజమో అబద్ధమో మనకు తెలియదు కదత్తయ్య. అయినా నీ పెళ్ళికి అంత తొందర ఎందుకు? మంచి సంబంధమే చూస్తాం కదా. మీరు చూస్తారు, కానీ వచ్చిన వాళ్ళు మొన్నటి పెళ్లి కొడుకులా అడగరని నమ్మకమేంటి అనడంతో అందరూ అలా ఎందుకుంటారే? ఏమో అత్తయ్య, నా తలరాతలో అలా ఉంటే చెప్పలేం. మావయ్య, నా మాట విను. నువ్వు ఎవరికో ఇచ్చి పెళ్లి చేసినా మరొకరింటికి వెళ్లాల్సిందే. అదే ప్రవీణ్ అయితే ఇక్కడే ఉండొచ్చు, రోజు నిన్ను చూడొచ్చు. కన్నీళ్లతో చూస్తూ, వాడి వల్లనే కదా ఇలాంటి నిర్ణయం తీసుకున్నావు? ఆయన కళ్ళు తుడిచి, అలాంటిదేం లేదు మావయ్య. అయినా ఇందులో అర్జున్ తప్పేముంది చెప్పు? పెద్ద పెద్ద చదువులు చదువుకున్నాడు. నాలాంటి దాన్ని ఎలా చేసుకుంటాడు? పైగా ఏదో మీరంతా అనడం వల్ల తనతో పెళ్లికి ఒప్పుకున్నాను, కానీ నిజంగానే నాకు కూడా అర్జున్ అంటే ఎలాంటి ఇష్టం లేదు. మరి నాకే లేనప్పుడు వాడికెలా ఉంటుంది చెప్పు? తల ఉంచుకొని, నేను ప్రవీణ్ని పెళ్లి చేసుకుంటాను మావయ్య. ఈ ఒక్కసారికి నా మాట విను. ఈ పెళ్లితో అన్ని సమస్యలు తీరిపోతాయి అని దీనంగా అడుగుతుంటే బాధగా చూస్తుండిపోయాడు రఘురామయ్య. ఎర్లీ మార్నింగ్ జాగింగ్ నుండి ఇంటికొచ్చిన అర్జున్కి గుమ్మం ఎదురుగా కుర్చీలో పట్టుచీర, ఒంటి నిండా నగలతో తలొంచుకొని కూర్చొనున్న అమృతని చూస్తూ లోపలికొచ్చాడు. ప్రవీణ్ వాళ్ళంతా కూర్చొని ఉండడం చూసి కనుబొమ్మలు ముడిపడ్డాయి అర్జున్కి. ముఖ్యంగా నేను గెలిచాను అన్నట్టుగా ప్రవీణ్ చూస్తున్న చూపు, వెటకారపు నవ్వు తేడాగా అనిపిస్తుంటే అంజు వైపు సీరియస్గా చూస్తూ, ఏంటిది ఇంత? ఏం జరుగుతుంది? ఒరే మనవడా, ఆ అమృతని కోడల్ని చేసుకోవడానికి వచ్చారా వీళ్ళంతా? నాకెంత సంతోషంగా ఉందో తెలుసా అంది యశోదమ్మ. అవునల్లుడు, ఈ ఇంటికి సగం బరువు తీరినట్టే. ఇక అన్నీ మంచి రోజులే చూడు అని జయ అంటుంటే ఏమాత్రం ఎక్స్ప్రెషన్ లేకుండా ప్రవీణ్ వైపు చూసి సర్కాస్టింగ్గా ఓ నవ్వు నవ్వి వెళ్ళిపోయాడు అర్జున్. ఇదిగో రఘు, నా కోడల్ని కట్టుబట్టలతో పంపిస్తే చాలు, మొత్తం నేనే చూసుకుంటాను. కాకపోతే పెళ్లి మాత్రం వీలైనంత తొందరగా జరిపించాలి. సరే, మీ ఇష్టం.
నాకు నా కూతురెంతో అమృత కూడా అంతే. అందుకని 2 పెళ్ళిళ్ళు ఒకేసారి జరిపించాలనుకుంటున్నాను. అలాగే చేద్దాం, నాకే అభ్యంతరం లేదు. ఇదిగో చలపతి, ఎటూ తొందరలోనే పెళ్లి పెట్టుకున్నారు కదా, కాబట్టి ఈరోజే తాంబూలాలు మార్చుకోండి. అలాగే పెద్దమ్మ, ఇప్పుడే పంతులుగాని పిలిపిస్తానంటూ శర్మని పిలిపించారు. ఇదిగో శర్మ, నా కొడుక్కి నా మేనకోడలికి పెళ్లి జరిపించాలని నిర్ణయించుకున్నాం. నువ్వు మంచి రోజు చూసి ముహూర్తం పెట్టు అనగానే శర్మ అమృత వైపు బాధగా చూశాడు. విధిరాతను ఎవ్వరూ మార్చలేరు అనుకుని ఇద్దరి జాతకాలు పరిశీలిస్తుంటే అమృత జాతకంలో సీతాదేవి కనిపిస్తుంటే ప్రవీణ్ జాతకంలో రావణుడు కనిపిస్తున్నాడు. ఇదేంటి ఇలా ఉన్నాయి? వీళ్ళిద్దరికీ అసలు జతే కుదరట్లేదు. ఏంటి పంతులు, ఎంతసేపు? ఎలా జరగాలంటే అలా జరుగుతుంది అనుకుని, ఏం లేదు, ఈ నెలాఖరున మంచి ముహూర్తం ఉంది. అయితే అదే ఖాయం చేయండి పంతులు గారు. పైగా 4 రోజుల్లో శ్రీరామనవమి ఉత్సవాలు కూడా వస్తున్నాయి కదా, పనులంటే లేట్ అవుతుంది. రఘు, నువ్వేమంటావు? వాళ్ళు చెప్పినట్టే కానివ్వండి. సరే కానీ 2 కుటుంబాలు తాంబూలాలు మార్చుకుంటుంటే తలంచుకుని ఉన్న అమృత కన్నీళ్లలో కన్నీళ్లు ఎవ్వరికీ కనబడనివ్వకుండా వెళ్ళిపోబోయింది. ఇంతలో అర్జున్ ఎదురు రావడంతో తన కళ్ళల్లోకి చూస్తూ ఆగిపోయింది. ముత్యాల్లా మెరుస్తున్న తన కన్నీటిని చూస్తుంటే అతని పెదవులు అందంగా విచ్చుకోగా బాధగా అక్కడి నుండి వెళ్ళిపోతుంటే, అన్నయ్య, వీళ్ళతో పాటు అర్జున్కి స్వర్ణకి కూడా కలిపి 3 పెళ్ళిళ్ళు ఒకేసారి చేసేద్దాం, ఏమంటావు? అవునరా రఘు, కొడుకు బాధ్యత కూడా తీర్చుకున్నట్లు అవుతుంది అంటుంటే ఆ మాటతో వెళ్లేది కాస్త అడుగు ముందుకు పడగా అక్కడే ఆగిపోయింది అమృత. అదేదో నీ అల్లుడిని అడిగి కనుక్కోండి. ఇదిగో వాడికడేగా ఉన్నాడు కదా, ఏరా మనోడా, మీ పెళ్ళి కూడా జరిపించేయమా? అందరూ ఏం చెప్తాడా అని చూస్తుంటే, నా పెళ్ళి ఇలా తూతు మంత్రంగా కాదు నానమ్మా, అంగరంగ వైభవంగా జరగాలి. దానికి కొంచెం టైం ఉంది, అప్పటి వరకు వెయిట్ చేయండి అనడంతో స్వర్ణతో పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని అర్థమైంది అందరికీ. జయ హ్యాపీగా, నీ ఇష్టం రా, నువ్వెప్పుడంటే అప్పుడే పెళ్ళి. అమృత వైపు క్రాస్గా ఓ లుక్ ఇచ్చి నవ్వుతూ వెళ్ళిపోయాడు అర్జున్. ప్రవీణ్, అమృత, ఆనంద్, అంజలి ఇద్దరికీ ఒకే ముహూర్తానికి పెళ్లి నిశ్చయమైపోయిందన్న విషయం ఊర్లో అందరికీ తెలిసిపోయింది. నీతో కొంచెం మాట్లాడాలి. సిస్టం చూస్తున్నవాడల్లా వెనక్కి తిరిగి చూశాడు అర్జున్. నాతోనా? ఏం మాట్లాడాలి? నీ పెళ్లికి డబ్బేమైనా కావాలా? మనిద్దరి మధ్య డబ్బు తప్ప ఇంకేం లేదని నాకు తెలుసు అర్జున్. గుడ్, నీ బుద్ధి ఇంతకు మించి వెళ్ళదు అన్న నా ఒపీనియన్ని గంతకు తగ్గ బొంతలా వాణ్ణి సెలెక్ట్ చేసుకుని కరెక్ట్గా ఎస్టాబ్లిష్ చేశావు. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఇప్పటికైనా ఈ ఇంట్లో నువ్వేంటో నీకు క్లారిటీ వచ్చింది. ఇక నుండి నువ్వనే దానివి లేకుండా పోతున్నావు. నీ మనసేంటో నాకు బాగా తెలుసురా. నేను ఇక్కడ ఉండడం వల్ల నువ్వెంత అంటుండగానే కోపంగా పళ్ళు బిగబెట్టి, నా మనసేంటో నీకు తెలిస్తే నీ స్థానం ఇప్పుడు కాదు, ఎప్పుడో అర్థం చేసుకునేదానివే. నీకున్న తెలివితేటలు నాకు లేవురా, అందుకే ఇంత ఆలస్యమైపోయింది. నీ తొక్కల సోదంతా నాకు అక్కర్లేదు. ఇంతకీ ఏం మాట్లాడాలో తొందరగా చెప్పు. బాధగా తల్లు తుడుచుకుని, ఎవరికీ ఇబ్బంది లేకుండా నేనెట్టు వెళ్ళిపోతున్నాను. అయితే ఇక నుండైనా నువ్వు మామయ్యతో మాట్లాడితే బాగుంటుంది. అసలే ఆయన ఆరోగ్యం బాలేదు. నువ్వింకా ఇలా మొండిగా చేస్తే ఆయన ఇంకా బాధపడతాడు. ఆయన బాధపడేది నేను మాట్లాడినందుకు కాదే, నువ్వు ఆ వేస్టిగాన్ని చేసుకుని వెళ్ళిపోతున్నందుకు. నా మీద ఏ రోజు ఆయనకి ప్రేమ లేదు, రాదు కూడా. ఆయనకి నువ్వంటే చాలా ఇష్టం అర్జున్. నా మీద ప్రేమ బయటకి చూపించినా నీ మీద ప్రేమని ఎప్పుడూ చెప్పడు. దానికి కారణమంటూ ఏమీ లేదు. ఇప్పటిదాకా అంటే నేనున్నాను కాబట్టి మీ ఇద్దరి మధ్య దూరం అలానే ఉండిపోయింది. ఇక నుండి నేనున్నాను కదా, ఇప్పటి నుండైనా మీ మధ్య దూరం తగ్గితే బాగుంటుంది. థ్యాంక్స్ ఫర్ యువర్ కైండ్ సజెషన్. నీ మైండ్ ఇంతకు మించి ఆలోచించదు అని ఇక నువ్వు బయలుదేరితే నా పని నేను చేసుకుంటా అనడంతో బాధగా అక్కడి నుండి వెళ్ళిపోయింది అమృత. అర్జున్, ఏంటి మీ చెల్లి పెళ్ళి ఫిక్స్ అయిందంతా అని ఎగ్జైటింగ్గా అడుగుతుంది నేహ. అవును, నువ్వు 2 రోజుల ముందే రావాలి. నేను రాకపోతే ఎలా? కానీ ఏంట్రా ఇది, అమృతకి పెళ్ళా అంటూ అప్పుడే వస్తూ అడిగాడు ఆనంద్. అవును, అయితే ఏంటి? టెన్షన్గా, అమృతకా? ఎవరితో? వీడితో మాత్రం కాదు అనగానే, ఏరా నిజమా? అవును, మీ ఇంట్లో అందరూ మీ ఇద్దరికి పెళ్లి చేయాలని ఆశపడ్డారు కదా అన్నాడు ఆనంద్. అయితే చదువు లేకపోతే ఏంటి, అమృత నిజంగా చాలా మంచమ్మాయి. 1-2 సార్లు కలిసినా నాకే అర్థమైంది. అలాంటిది ఇలా చెప్పమని నీకు కాబోయే పెళ్ళాం చెప్పమందా? అమ్మో, వీడు కనిపెట్టేశాడు అనుకుని నిన్నే అడిగేది. అంజు ఇదంతా చెప్పమందా? ఫేక్ స్మైల్తో, అబ్బే అలాంటిదేమీ లేదురా అన్నాడు ఆనంద్. చూడు, నాకు దాని మీద మంచి ఒపీనియన్ లేదు, వదిలేయి. అది కాదురా, రేయ్, వాడు తనంటే నాకు ఇష్టం లేదంటుంటే ఇంకా మాట్లాడతావేంటి?
అని నేహ అంటుంటే, నువ్వు వాగవే అర్జున్, ఇంకోసారి ఆలోచించరా. నందు, నా పర్సనల్ విషయాలు మరొకరితో డిస్కస్ చేయడం నాకేమాత్రం ఇష్టం లేదు. నువ్వెళ్ళి వర్క్ సంగతి చూడు అనడంతో ఇంకేమనలేక ఆనంద్ వెళ్ళిపోయాడు. రేయ్, నాతో నిజం చెప్పు, ఆ అమ్మాయి అంటే నీకిష్టమా? ఇష్టమైతే పెళ్లి చేసుకుంటాను కదే. పోనీ ఇంకెవరినైనా ప్రేమించావా? ప్రస్తుతానికి లేదు. అమ్మయ్యా అనుకుని ఇక లేట్ చేయకూడదు అనుకుంటూ, అర్జున్, నేను నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. చెప్పు. ఇక్కడ కాదు, పద అలా వెళ్దాం. ఇప్పుడా? నాకు వర్క్ ఉంది. అదేదో ఇక్కడే చెప్పచ్చు కదా. చెప్పచ్చు కానీ. నేహా, వాట్స్ రాంగ్ విత్ యూ? నాతో ఏదైనా మాట్లాడాలంటే కొత్తగా బిహేవ్ చేస్తున్నావేంటి? సరే చెప్పేస్తాను అంటూ గట్టిగా శ్వాస తీసుకుని, అర్జున్, నేను నువ్వు, నేను నిన్ను, నువ్వు నన్ను, నేను నిన్ను అంటుండగానే అర్జున్ ఫోన్ రింగ్ అవడంతో జస్ట్ ఎ మినిట్ అంటూ ఫోన్ లిఫ్ట్ చేసి పక్కకెళ్ళాడు. అబ్బా, ఈ ఫోన్ కూడా ఇప్పుడే రావాలా? ఛ అనుకుంటుంటే, నేహా, మనం అర్జెంటుగా సైడ్ దగ్గరికి వెళ్ళాలి. కానీ అర్జున్, తర్వాత మాట్లాడదాంలే, త్వరగా పద అంటూనే బయటికి నడిచాడు అర్జున్. అయ్యో, ఏంటిది? ఎప్పుడు నా లవ్ గురించి చెప్పాలన్నా ఇలా జరుగుతుంది అనుకుంది నేహ. పెళ్లి పనులు ఫాస్ట్గా జరుగుతున్నాయి. అమృతకి వీటి మీద ఎలాంటి ఇంట్రెస్ట్ లేదు. తన ముఖంలో పెళ్ళన్న సంతోషమూ లేదు. కేవలం తనొక బొమ్మ. అమలు వంట చేస్తూనే, ఏంటత్తయ్యా, నువ్వు ఈ పెళ్ళి మనస్ఫూర్తిగా చేసుకుంటున్నావా? నవ్వి, ఇంకో 10 రోజుల్లో పెళ్లి పెట్టుకుని ఇదేం ప్రశ్న అత్తయ్యా? ఆడపిల్లలు పెళ్ళనగానే చాలా సంతోషం ఉంటుంది. కానీ నీ మొహంలో అది మచ్చుకైనా కనిపించట్లేదు. బలవంతంగా నవ్వి, నీకలా అనిపిస్తే నేనేం చేయిందా? నేను చాలా సంతోషంగా ఉన్నాను. చలపతి మామయ్యకి చాలా డబ్బుంది. పెళ్ళైతే అదంతా నాదే. ఇందులో సంతోషంగా లేకపోవడానికి ఏముంది చెప్పు? నేను బాగానే ఉన్నాను. నువ్వు ఇలాంటి ఆలోచనలతో మనసు పాడు చేసుకోకు. నేను వెళ్ళి మామయ్యకి టాబ్లెట్స్ ఇచ్చొస్తానని చెప్పి వెళ్ళిపోయింది అమృత. వెళ్తున్న తన వైపే చూస్తూ, నువ్వు ఇంట్లో శాశ్వతంగా ఉండిపోతావనుకున్నానే. కానీ మా చేతులతో నిన్ను మరో ఇంటికి పంపిస్తామని అస్సలు అనుకోలేదు అనుకుంటూ కన్నీళ్లు పెట్టుకుంది జానకి. అమలు, అమలు అంటూ వచ్చాడు ప్రవీణ్. ప్రవీణ్, నువ్వేంటిక్కడా అని రఘురామయ్య అడగడంతో, ఏం లేదు పెదనాన్న, 2 రోజుల్లో శ్రీరామనవమి ఉత్సవాలు కదా, దాని గురించి మాట్లాడడానికి నాన్న మిమ్మల్ని పంచాయతీకి రమ్మన్నాడు. అలాగా, సర్లే, నువ్వు వెళ్ళు, నేను వస్తాను. మీరు వెళ్ళండి పెదనాన్న, నేను ఒకసారి అమృతతో మాట్లాడి వెళ్తాను. సరే గాని తొందరగా వచ్చేయి, చూసేవాళ్ళకి బాగోదు. సరే పెదనాన్న అని ఆయనటు వెళ్ళగానే అటూ ఇటూ చూసుకుంటూ అమృత రూంలోకి వెళ్ళాడు ప్రవీణ్. అప్పటికి 2 నిమిషాల క్రితమే స్నానం చేసి చిందరవిందరగా చీర చుట్టుకొచ్చిన పైటను అటువైపుకు తిరిగి వేసుకుంటుంది అమృత. మెల్లిగా డోర్ ఓపెన్ చేసుకుని వచ్చిన ప్రవీణ్ వెనుక నుండి కనువిందు చేస్తున్న అందాలను చూస్తూ ఒక్కో అడుగు వేస్తూ దగ్గరికి వస్తుంటే, వెనుక నుండి తననెవరో ముళ్ళులతో గుచ్చుతున్నట్టుగా అనిపించి ఫాస్ట్గా బయట వేసుకుని అమృత ఇటువైపు తిరగడం, ప్రవీణ్ ఒక్కడుగు దూరంలో ఉండి తన నడుముని టచ్ చేయడానికి చూడడం ఒకేసారి జరిగాయి. 2 అడుగులు వెనక్కి వేసి, ప్రవీణ్, నువ్విక్కడేం చేస్తున్నావు? ఏం లేదమ్మూ, నిన్ను ఒకసారి చూసి వెళ్దామని వచ్చాను. కోపంగా, అడగకుండా వచ్చేయడమేనా? ఏంటంత కోపంగా అరుస్తున్నావు? నేనేమైనా నీకు పరాయివన్నా? ఇంకో 10 రోజుల్లో మన పెళ్ళి. అయితే చెప్పా పెట్టకుండా వచ్చేస్తావా? ఇంకా మన పెళ్ళి కాలేదు. తాంబూలాలు మార్చుకున్నాక సగం పెళ్ళి అయిపోయినట్టే అమృత. చిరాగ్గా, సర్లే చెప్పు. నువ్వేం కంగారు పడకు, ఇక్కడికి ఎవ్వరూ రారు. మీ మావయ్యని అడిగే ఇక్కడికి వచ్చాను. తన మాటలకి చిరాకు పడుతుంటే, కానీ ఎందుకు? నాతో ఏం మాట్లాడాలి? ఒక్కో అడుగు తన ముందుకేస్తూ, మనమెటూ 10 రోజుల్లో భార్యాభర్తలం అవ్వబోతున్నాం కదా, కలిసి కొన్ని విషయాలు డిస్కస్ చేసుకుంటే బాగుంటుందని అడుగులు వెనక్కి వేస్తూ, ఏంటవి అంటూనే గోడ అడ్డు రావడంతో ఆగిపోయింది అమృత. తనని గోడకి లాక్ చేసి, పెళ్లికి ముందు కొన్ని అలవాటు చేసుకుంటే మంచిది. తడబడుతూ, ఏంటవి? ఏంటంటే అంటూనే పైట మీదుగా తన నడుం మీద చేయి వేయబోతుంటే కోపంగా ఆ చేతిని పక్కకి నెట్టేసి, మనకింకా పెళ్లి కాలేదు కదా ప్రవీణ్, ఇవన్నీ వద్దు, ప్లీజ్ ఇక నుండి వెళ్ళు. వద్దంటే ఎలా అమ్మో, పెళ్ళయ్యాకైనా చేయాల్సిందే కదా. అయినా నేనేం చేస్తాను చెప్పు, జస్ట్ ఒక ముద్దు పెట్టుకొని వదిలేస్తాను అంటూ ముందుకి బెండబోయాడు. తన ముఖం మీద చెయ్యి పెట్టి విసురుగా నెట్టేసి, ఇంకోసారి నా ఒంటి మీద చేయి వేయాలని చూస్తే చంపేస్తాను, జాగ్రత్త అంటుంటే తను తోసిన తోపికి 4 అడుగుల దూరంలో విసిరేసినట్టే పడ్డంతో అహం దెబ్బతిని కోపంగా, ఏంటి కాబోయే మొగుడొచ్చాడన్న సంతోషమే నీ మొహంలో లేదు? పైగా దగ్గరికి వస్తుంటే పరాయివాణ్ణి చూసినట్టు చూస్తున్నావు. నీకు ఈ పెళ్లి ఇష్టం లేదా? అయ్యో, అదేం లేదు ప్రవీణ్, ఈ పెళ్లి నాకిష్టమే. మరి నన్ను చూసి మొహం ఎందుకు అలా పెట్టావు?
పట్టుకుంటే దయ్యాన్ని చూసినట్టు చూస్తున్నావు? ఏంటిదంతా? అదేం లేదచ్చు ప్రవీణ్, ఇంట్లో ఎవరైనా చూస్తే బాగోదని. నిజంగా అంతేనా? అంతే ప్రవీణ్. అయితే పర్వాలేదు, ఇక్కడికెవరు రారని చెప్పాను కదా బంగారం. కానీ నువ్వు ఇలా చేస్తే నేను మామయ్యకి చెప్తాను. చెప్పు. నిన్నే కేకలేసి నీకు పెళ్ళి ఇష్టం లేదనే డౌట్ వాళ్ళకి వస్తుంది. అందుకని నా మాట విను. మనిద్దరం బావమరదల్లం, కాబోయే భార్యాభర్తలం అంటూ దగ్గరికి వస్తుంటే అతని నీడ కూడా భరించలేని తన నిస్సహాయతకి కళ్ళల్లో కన్నీళ్ళొస్తున్నాయి అమృతకి. తన మీద తనకే అసహ్యం వస్తుంటే మౌనంగా ఉండిపోయింది. దట్స్ గుడ్, ఇక్కడికెవ్వరూ రారు, ఇలానే కాసేపు సైలెంట్గా ఉండిపో అంటూ దగ్గరికి వస్తున్నాడు ప్రవీణ్.